ఎత్తైన కొండలు, జాలువారి జలపాతాలు, ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే నల్లమల అటవీ ప్రాంతంలో కొలువుదీరిన సలేశ్వరం లింగమయ్య దర్శనం చేసుకోవాలంటే మాత్రం ఎంతో సాహసం చేయాల్సిందే. రాళ్లు రప్పళ్ళు కిలోమీటర్ల మేర కాలినడకన అడుగులు వేస్తూ కొండలు ఎక్కి దిగుతూ సహజ సిద్ధంగా వెలిసిన జలపాతాల్ని దాటుకొని పున్నమి వెన్నెల్లో స్వామి సన్నిధికి చేరుకోవాల్సి ఉంటుంది. లోయలో ప్రతిధ్వనించే వస్తున్నమయ్య లింగమయ్య అంటూ వినపడే లింగమయ్య నామస్మరణ, దారి పొడవునా పడే నీటి తుంపర్లు, 1000 అడుగులపై నుంచే జాలువారి జలపాతం, ఇలా ఒక్కో దృశ్యం ఒక్కో అద్భుతం. ఒక్కసారి యాత్ర చేస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి చెందిన ఈ యాత్ర మరో 3 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పాలమూరు న్యూస్ ప్రత్యేక కథనం. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోకి వచ్చే నల్లమల అటవీ ప్రాంతంలో సలేశ్వరం జాతర ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ జాతర సందర్భంగా దేవుని దర్శనం కోసం భక్తులకు మరియు సందర్శకులకు 5 రోజులు మాత్రమే ఆలయం తెరిచుంటుంది. సలేశ్వరం ఫరహాబాద్ అటవీ చెక్పోస్ట్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల మండలం అప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందిన పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నల్లమల అడవుల్లో లోతుగా ఉంది. ఇది లోయలో 1000 అడుగుల లోతులో ఉండడమే కాకుండా ఈ దేవాలయం ప్రక్కన దాదాపు 150 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు నుండి కిందకొచ్చే అందమైన జలపాతం పక్కనే ఉంది. పౌర్ణమి చంద్రకాంతిలో ఆలయ దృశ్యం కనులకు కనువిందు చేస్తుంది. గర్భగుడిలోకి వెళ్లే ముందు భక్తులు ఆలయం ముందర ప్రవహించే నీటిలో పవిత్ర స్నానం చేస్తారు. ఇక్కడ కనిపించే లింగం ఒక పెద్ద రాతిపై ఉండే గుహలో ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా గుండా 16 కిలోమీటర్ల ప్రయాణం చేసిన అనంతరం నల్లమల కొండల గుండా మరో 6 కిలోమీటర్ల నడక సాగించాల్సి ఉంటుంది. లోతైన అడవి గుండా చేసే ప్రయాణం సందర్శకులకు ఉత్తమ జ్ఞాపకాలతో ఒకటిగా మిగిలిపోతుంది. సలేశ్వరం వెళ్లే యాత్రికులు నడకదారిలో వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నేల పొడవునా పదునైన రాళ్లు, అక్కడక్కడ సన్నని రహదారి, చుట్టూ లోయ ప్రాంతం ఉన్నందున ఇది చాలా కష్టమైన నడకగా చెప్పుకుంటూ ఉంటారు. అతి కష్టతరమైన నడకదారిని ముగించుకొని ఆలయం దగ్గరకు చేరుకున్న భక్తులు ఆలయం ముందర ప్రవహించే నీటిలో పుణ్య స్నానాలు చేసి అందులో ఔషధ విలువలున్నాయని భావిస్తారు. సలేశ్వరం రాని వారి కోసం సీసాలలో నీటిని సేకరించి తీసుకునెళ్తారు. వేలాది సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉంచిన ప్రకృతి అద్భుతం ఈ ప్రాంతం. ఇక్కడ ఉన్న లింగాన్ని లింగమయ్య అని పిలవడం ప్రసిద్ధి. యాత్రకు వచ్చే భక్తులు వచ్చేటప్పుడు వస్తున్నాం లింగమయ్య అంటూ, వెళ్లే భక్తులు వెళ్ళి వస్తాం లింగమయ్య అని పిలవడం ఇక్కడ నానుడి. ఈ ప్రాంతం మొదట సర్వేశ్వరం తీర్థక్షేత్రం, తర్వాతి కాలంలో శైలేశ్వరంగా, నేడు స్థానికంగా సలేశ్వరం అని పిలువబడుతోంది. ఇది ఒక ఆదివాసుల ధార్మిక క్షేత్రంగా ప్రసిద్ధి. ఈ యాత్ర మొదలుపెట్టిన తరువాత మార్గమధ్యలో అక్కడక్కడ చెంచుపెంటలు కనిపిస్తూ ఉంటాయి. వీరు శివుణ్ణి సేవిస్తూ జీవిస్తూ ఉంటారు. స్థానిక చెంచు పురాణాల ప్రకారం చాలా సంవత్సరాల క్రితం కొత్త సంవత్సరాది సందర్భంగా రావగాడు అనే చెంచు తన అడవి కుక్కలతో కలిసి వేటకు వెళ్ళాడు. అతను ఎక్కడా త్రాగడానికి నీరు దొరకనప్పుడు అతని కుక్కలు అతన్ని ఒక గుహ సమీపంలో ఉన్న నీటి ప్రదేశానికి తీసుకెళ్లాయి. అక్కడ రాతి నిర్మాణం యొక్క పొరల గుండా ముత్యాల వల్ల కనిపించే నీటి చుక్కలు పడుతూ ఉన్నాయి. అక్కడ బోలేబాబా ప్రకాశవంతమైన బంగారంతో చెంచుకు కనిపించి అదృశ్యమయ్యాడు. ఆ రోజు రాత్రి శివుడి అతని కలలో కనిపించి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి తనను సేవించమని కోరాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన రాతి పొరల గుండా ప్రవహించే నీరు ప్రకృతి మూలాల ద్వారా అన్ని ఔషధ విలువల్లో తనతో తీసుకెళ్తుంది. ఇది ఎలాంటి వ్యాధినైనా నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్న స్వచ్ఛమైన నీరు అని అక్కడి చెంచుల నమ్మకం. ప్రజలు కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ప్రకృతి అద్భుతాన్ని సందర్శిస్తూ ఉన్నారు. ఇక్కడి ప్రజలు తమ పాపాలు ఇక్కడ కడిగివేయబడతాయని నమ్ముతారు. పైనుండి వచ్చే నీరు స్ఫటికంలా స్పష్టంగా ఉన్నప్పటికీ భక్తులు స్నానాలు చేసే నేలను తాకినప్పుడు యాత్రికులు వదిలిపెట్టిన ప్లాస్టిక్ కారణంగానే రంగు మారుతుంది. చారిత్రక ఆధారాల ప్రకారం సర్వేశ్వరంలోని శివలింగం 5 లేదా 6వ శతాబ్దం నాటికి ప్రసిద్ధి చెందింది. గర్భగుడి ముందు పొరలుగా ఉన్న రాతి నిర్మాణం అమెరికాలోని మముత్ గుహలాగా కనిపిస్తుంది.